ఆ నందవ్రజంలో ఉన్నటువంటి స్త్రీలు కృష్ణుణ్ణి చూసేటప్పటికి పరమానంద పడిపోయి సంతోషపడిపోయి మాతృత్వంతో పాలు చేపునకు వస్తే కృష్ణుడికి పాలిచ్చారు. తల్లులు కాకపోయినా ప్రేమతో పాలిచ్చినటువంటి ఆ స్త్రీలు కూడా మోక్షానికే. మనుష్యులు కాకపోయినా ఆవులు కృష్ణుడు పుట్టాడని షేరిచ్చేవి, 2 షేర్ల పాలిస్తే ఆ పాలు తాగాడు కృష్ణుడు. మరి అప్పుడు ఆ ఆవులు మోక్షానికే. మరి ఇందులో భేదం లేదా, తారతమ్యం లేదా అంటే కృష్ణ పరమాత్మని ముట్టుకున్నప్పుడు ఏ భావంతో ముట్టుకున్నామన్నది కాదు, విషము కూడా అమృతమైపోయింది ఆయన విషయంలో. భగవంతుణ్ణి సేవించడం రావాలి, కానీ నువ్వే భావంతో ఆయనకి సమర్పణం చేసినా అది నీకు అమృతమై కాపాడుతుంది. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. మహానుభావుడు అంత గొప్ప పరిపూర్ణావతారం ఏమీ తెలియని అమాయకుళ్ళ అర్భకుళ్ళ ఆ నందవ్రజంలో ఆడుకుంటున్నాడు.